ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గ్యాంగ్స్టర్ రాజకీయ నేత ముక్తార్ అన్సారీ గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందారు. బండా జిల్లా జైల్లో కారాగార శిక్ష అనుభవిస్తున్న ముక్తార్ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం గురువారం సాయంత్రం రాణి దుర్గావతి మెడికల్ కాలేజ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ముక్తార్ అన్సారీ మౌ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు కేసుల్లో 2005 నుంచి యూపీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో 15 హత్య కేసులు. పంజాబ్ జైల్లో 2 సంవత్సరాలు గడిపారు. ఏప్రిల్ 2021లో అక్కడి నుంచి యూపీలోని బందా జైలుకు తరలించారు. 2022 సెప్టెంబర్ నుంచి యూపీలోని వివిధ కోర్టులు అతనికి 8 కేసుల్లో శిక్ష విధించాయి. దీంతో ఆయన బండా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. గతేడాది ఉత్తరప్రదేశ్లో పోలీసులు జారీ చేసిన 66 మంది గ్యాంగ్స్టర్ల జాబితాలో అతని పేరు కూడా ఉంది. మరోవైపు ముక్తార్ మృతి నేపథ్యంలో లక్నో, కాన్పూర్, మౌ, గాజీపూర్ సహా బండా తదితర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా 144 సెక్షన్ విధించినట్లుగా యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. 1980లో గ్యాంగ్ సభ్యుడిగా చేరి ఆ తర్వాత 1990లో సొంతగా గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపూర్, వారణాసి ప్రాంతాల్లో ముక్తార్ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాప్లకు పాల్పడింది. 2004లో ఆయన వద్ద మెషిన్ గన్ లభ్యం కావడంతో పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్లో కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్తో ఆయుధాలు కలిగి ఉండడంతో ఈ నెల 13న కోర్టు జీవిత ఖైదు విధించింది.